అన్నీ తెలిసి అమృత ఈ ఇంటికెందుకొచ్చిందో తెలుసా? మీరు చంపడానికంటే ముందే మిమ్మల్నందర్నీ చంపేయడానికి. రేపా నేరం అర్చన మీద పడితే చనిపోయిన అమృతొచ్చి ఎలా హత్యలు చేస్తుందని ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చనేది తన ప్లాన్. నాన్నా, బావ ఎన్నాళ్ళు చెబుతూనే ఉన్నాడు దాన్ని చంపేసేయండి అని. మనమే అనవసరంగా టైం ముహూర్తాలు అంటూ కూర్చున్నాం. మహేంద్ర, ఒకసారి ఆ అమ్మాయి వల్ల నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడదే అమ్మాయి మనందరి కంట్లో తెలివిగా కారం కొడుతుందని లేటుగా తెలుసుకున్నాను. అమ్మ రాధ, మనింట్లో ఎవ్వరు కూడా తన గురించి మనకు తెలిసిపోయిందని ఆ అమ్మాయిని పసిగట్టనివ్వకండి. శ్రీలత, ముఖ్యంగా నువ్వు ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు నా కోడల ఉన్న విషయం కూడా చూడను. తను అమృతగా చలామణి అవుతుంది కదా, అలాగే చలామణి అవనివ్వండి. దాని వేలు దాని కంట్లోనే పొడిచేలా చేద్దాం. మహేంద్ర, నాతో పట్రా. రాధా, అమృత ఎక్కడా? ఇంట్లో లేదుగా? వచ్చి టైం అయింది బాబా, రాని దాని సంగతి. పోసిన పిచ్చి సన్యాసులు, అర్చన చచ్చింది, దాని ప్లేసులో అమృత వచ్చింది. ఇప్పుడు నేనది చచ్చిందని నమ్మించి మీ నుండి ఆ అమృతను దూరం చేస్తున్నాను. వసై అమృత, ఇన్నాళ్ళ నీ ట్రాక్ రికార్డే నీకు శాపం అవబోతుంది. నువ్వు కాపాడాలనుకుంటున్న కుటుంబం చేతే నిన్ను కాటికి పంపిస్తానే. ఏందమ్మీ, ఎవరి గురించి ఆలోచిస్తా ఉండావు? లింగబాబు గురించి ఆలోచిస్తా ఉండానమ్మా. ఏందమ్మీ, బుచ్చిబాబు లింగబాబు ఏంది గోలా? ఏమే, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. ఇదిగో అమ్మి, ఏంది నీ స్కెచ్? నాయనా, బుచ్చిబాబు, లింగబాబు, మా యశ్వంత్ బావ, మధ్యలో మీనాక్షి. ఆలోచించు, ముగ్గురు కలిసి ఆ మీనాక్షి ఎంట పడతా ఉంటే ఎంత రసపట్టుగా ఉంటదో. ఇవన్నీ కాదమ్మీ, నీకు ఆ లింగబాబుని తీసుకొస్తే నీకు మీ బావకు పెండ్లు అవ్వుద్దా అది చెప్పు నాకు. అమ్మా, ఆ లింగబాబే మనకు రాంబాబని ఆ రోజే చెప్పున్నాను కదా. ఇప్పుడు ఆ రాంబాబు అనే క్యారెక్టర్ వస్తే చాలు, ఆ మీనాక్షి ఈ జన్మలో మా బావను పెళ్లి చేసుకోదు. ఒకవేళ మన ప్లాన్ ఫెయిల్ అయ్యి రాంబాబు క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదనుకో, మన బుచ్చిబాబు ఆల్రెడీ మనకు ఉండనే ఉన్నాడు కాబట్టి మనకే డోకా ఉండదు. నాయనా, ఎట్టగైనా లింగబాబు ఇప్పుడు కావాలనే. అది సరేనమ్మే, ఆ లింగబాబేమో
ఆడో పెద్ద హీరోనని ఫీల్ అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు ఆడిని పట్టుకురావటం ఎట్టా అని. నాయనా, నా దగ్గర ఒక ఐడియా ఉండది. ఐడియానా? ఏం చెల్లమ్మాది? అవును కేశవన్నా. అమ్మా నాయనా, ఐడియా ఏందంటే మీరిద్దరూ కలిసి లింగబాబుని హీరోగా పెట్టి సినిమా తీయడానికి సేవ నుండి వచ్చుండారు. నాయనా, నువ్వు మెయిన్ ప్రొడ్యూసర్వి, కేశవన్నా నువ్వు కో ప్రొడ్యూసర్వి, నేను డైరెక్టర్ని, అమ్మేమో సమర్పకురాలు. నాయనా, ఎట్టా ఉండదు నా ఐడియా? ఏడ్చినట్టుండాది. ఏమయ్యా, నీకు నీ కూతురికి ఏమైనా మతిపోయి ఉండదా ఏంది? ఈ డైరెక్టర్ ఏంది, ప్రొడ్యూసర్ ఏంది, ఆ లింగబాబుతో సినిమా ఏంది? అమ్మా, సినిమా అంటే నిజంగానే మనం సినిమా తీస్తామా ఏంది? ఉత్తుత్తినేనే అలా అని చెప్పి ఆ లింగబాబుని వాడేసుకుంటాం అంతే. ఏందయ్యా ఈ వాడకం? ఇప్పటికే బుజ్జుబాబుని వాడేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఈ లింగబాబేంది, గోలేంది? అమ్మా, కథ రసపట్టులో ఉండాలంటే మనకిప్పుడు బుచ్చుబాబు క్యారెక్టర్ ఒక్కటే సరిపోదే, లింగబాబు కూడా కావాలా? ఏమోనమ్మి, నువ్వు ఏడు నుంచి ఏడికి పోతా ఉండవో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమే, నువ్వు ఈ మాట ఎన్నిసార్లు చెప్తావో? నువ్వు ఇలాగన్న ప్రతిసారి మా నమ్మి దాని పెళ్లి కోసం తిప్పలు పడుతున్నానని చెప్తా ఉండదు కదా. దాని తిప్పలు దాని పన్నీయే. అవును చిన్నమ్మా, మన చెల్లికి యశ్వంత్ బాబుతో పెళ్ళైతే అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? అమ్మి, నీకు లింగబాబు కావాలా అంతే కదా? చిన్నాయన, ఇలా మనం షూటింగ్ దగ్గర పోయినప్పుడు నాగేశ్వర అనే ప్రొడక్షన్ మేనేజర్ నంబర్ తీసుకుని ఉండానే. కేశవన్నా, నువ్వు వెంటనే ఆ మేనేజర్ నాగేశ్వరరావుకి ఫోన్ చేసి వాళ్ళ హీరో లింగబాబుకి కథ చెప్పడానికి వస్తుండమని చెప్పు. 7 నుంచి కథ నేను నడిపిస్తాను. రాధా, రాధా, అంకుల్, రాధకు పెళ్లి కుదిరిన హ్యాపీ అకేషన్ లో ఒక చిన్న గిఫ్ట్ అంకుల్. రాధ ఎక్కడుంది? ఏంటమృత అలా చూస్తున్నావు? బుల్లెట్స్, రివాల్వర్స్ చుట్టం నీ కొత్త కాదు కదా. అంకుల్, పదునైన ఆయుధాల కంటే లోతైన మనసులే ఎప్పటికీ గొప్పవి. ఈ ఇంటికిప్పుడు తోరణాలు స్వాగతం పలకాలి గాని తుపాకులు కాదు. త్వరలో రాధకు పెళ్లి చేయబోతున్నారు. ఈ టైంలో మీరు ఆలోచించాల్సింది వెడ్డింగ్ కార్డ్స్, ఫంక్షన్ హాల్ గురించి కానీ వైలెన్స్ గురించి కాదంకుల్. సేఫ్టీగా ఉండాలి కదా అమృత. చెప్పలేం ఎవరెప్పుడొచ్చి చంపుతారు. ఒక్కోసారి మనమే గెస్ చేయలేకపోవచ్చు. అవును మామయ్య గారు, రోజులు అస్సలు బాగోలేవు. ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మలేకపోతున్నాం. అందుకే కదా అల్లుడు గారు సేఫ్టీగా మారణాయుధాలు కూడా తీసి దుమ్ము దులుపుతున్నాను. అంకుల్, మీకింకా ఈ ఆయుధాలతో పనిపడుతుందని నేను అనుకోవడం లేదు. చెడు మీద ఎప్పటికీ మంచే గెలుస్తుంది. మీరివన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండండి అంకుల్. చూసారా మామయ్య గారు, అమృత ఇవన్నీ పక్కన పెట్టమని చెప్తోంది. అమృత, నువ్వేదో బయట వర్క్ చూసుకుని వస్తున్నట్టున్నావు.
వెళ్ళి భోంచేయమ్మా. రాధా, నాన్నా, నీ ఫ్రెండ్ అమృత్ వచ్చిందమ్మా. ఆకలిస్తుందేమో, తీసుకెళ్ళి భోజనం వడ్డించు. అమృత, వెళ్ళమ్మా. పదమృత. అల్లుడు గారు, మీరు చెప్పింది నిజమే. అమృత చాలా తెలివైంది. మామయ్య గారు, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది తన తెలివితేటల గురించి కాదు, తన చావు గురించి. చూశారు కదా, మీరు రివాల్వర్ లోడ్ చేసుకుంటున్నారనగానే వాడితో పనిలేదని చెప్తుంది. మీ దగ్గర కత్తులు తుపాకులు లేని టైం చూసి ఈ రాత్రికే మిమ్మల్ని చంపేస్తుందేమో, ఎవరికి తెలుసు? తన మాటలు చూపులు అర్థమవుతున్నాయల్లుడు. తను వచ్చి మనల్ని చంపే అవకాశం ఆ అమృతకు నేనివ్వను. మావయ్య, ఎందుకొచ్చిన ఆరాటం మనకిదంతా? నా మాట విని ఈ రాత్రికే దాన్ని చంపేస్తే పీడ వదులుతుంది కదా. చంపేద్దాం అల్లుడు. ఇంకెన్ని రోజులు? కొన్ని రోజులే కదా. ఎలాగూ ఇన్నాళ్ళు తనని భరించాం కదా. ఈ 4 రోజులు భరిస్తే అనుకున్న టైంకి చంపేద్దాం. మావయ్య గారు, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. తనకు తేడా వచ్చిందని తెలిస్తే ఈ రాత్రికే తను వచ్చిన పని మొదలుపెట్టొచ్చేమో, ఎవరికి తెలుసు? అసలే పేర్లు వేషాలు మార్చుకొని తిరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రాత్రికి మీరు జాగ్రత్తగా ఉండాలి మామయ్య గారు. అల్లుడు, ఆ అమృతకి అంత అవకాశం ఇవ్వను. మీరు నిశ్చింతగా ఉండండి. పిచ్చిన మామ, ఈ రాత్రికి అమృతను నీ రూంలోకి రప్పిస్తా. ఇన్నాళ్ళు మిమ్మల్ని దద్దమ్మల్ని చేసి ఆడుకున్నాను, ఇవాళ అమృతను దమ్మి చేసి ఆడుకుంటాను. అమృత, వస్తున్నా. ఏంటిది? ఫ్యామిలీ మొత్తం నా వంక అతోలా చూస్తున్నారు. ఈ చక్రధర్ ఏదో పొల్యూట్ చేసుంటాడు వీళ్ళని. ఎక్స్క్యూజ్ మీ అమృత మేడం, చెప్పాను కదా అమృత, రుక్మిణిని చంపి రాధను పెళ్లి చేసుకోబోతున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా చేసేస్తాను. అందుకే నీ గురించి అన్ని నిజాలు ఆ ఫ్యామిలీకి చెప్పేశాను.
అర్చన చస్తే దాని ప్లేస్లోకి నువ్వొచ్చావు. కాని రివర్స్గా నేను మాత్రం అమృత ఎప్పుడో బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిందని ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ అడ్డు పెట్టుకొని గేమ్ ఆడబోతున్న అమృత, ఈ రాత్రికే నేను రాధను రుక్మిణినే కాదు ఆ ఆదికేశవుని కూడా చంపబోతున్నాను. నీకు దమ్ముంటే కాపాడుకో. రే, నీకు లాస్ట్ టైమే చెప్పాను, ఈ ఫ్యామిలీలో ఎవరిని టచ్ చేయాలన్నా ముందు నన్ను టచ్ చేయాలని. నువ్వు నన్ను దాటుకుని వెళ్ళి ఆదికేశవుల అంకుల్ని ఎలా చంపుతావో నేను చూస్తాను. నీ క్రైమ్ రికార్డ్ మొత్తం కూపిలాగుతాను. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను. ఈ ఫ్యామిలీని కాపాడుకుంటాను. నిన్ను ఉరికమ్మ వెక్కిస్తాను. రాధకు పెళ్లి జరిపిస్తాను. వీటిలో ఏ మార్పు ఉండదు. అయితే ఈ రాత్రికి అర్ధరాత్రి 12 గంటలకు ఆదికేశవుల్ని చంపబోతున్నాను. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే కాపాడుకో. ఈ రోజు రాత్రి ఆదికేశవులు, రేపు రాత్రి నువ్వు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతాను. చక్రధర్ని అంత ఈజీగా నమ్మడానికి లేదు. పెళ్లి కొడుకుని చంపడానికి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వచ్చినవాడు ఈ రాత్రికి అంకుల్ని చంపడానికి వెనకాడడు. ఎలాగైనా చక్రధర్ బారి నుంచి ఇవాళ ఫ్యామిలీని కాపాడాలి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే, నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. రోజావే చిన్ని రోజావే. బాబు గారు, ఇంకో షాడు టైం ఉంది, మీరు వెళ్ళి కూర్చోండి. యా ఓకే, రిలాక్స్, కమ్ బాయ్స్. అమ్మగారు నమస్తే, అయ్యగారు నమస్తే. నేనే మేనేజర్ నాగేశ్వరరావుని. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మా. మీ లింగబాబుని మా సినిమాలో నటించేలా చేయాలా? అదంత భాగ్యమమ్మా. ఇప్పటికే మా బాబు గారు పీకల్లో తప్పుల్లో ఉన్నారు. ఆయనకి ఈ అవకాశం రావడమే ఎక్కువ. నేను ఒప్పిస్తా కదా. మీరు రండి అమ్మగారు, అదంత పని. రండి రండి రండమ్మా. బాబు గారు, వీళ్ళు నమస్తే. ఏమయ్యా నాగేశ్వరరావు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఇవ్వడం చిరాకని. బాబు గారు, మీరు పొరపాటు పడుతున్నారు బాబు. వచ్చింది మీ ఫ్యాన్స్ కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసరు. మీతో సినిమా చేయనికి సీమ నుండి వచ్చుండారు. రండి సార్, రండి కూర్చోండి. రాయ్ చూస్తావా, వెళ్ళి చేతులు తెప్పే. ఇప్పుడు చెప్పండి, మీలో డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ మా నాయన, డైరెక్టర్ని నేనే లింగబాబు. లింగబాబా? ఏమయ్యా, ఇండస్ట్రీలో అందరు నన్ను బాబు గారిని పిలుస్తారని చెప్పలేదు ఆవిడకే? ఇదిగో హీరో లింగబాబు. మాకు ఫార్మాలిటీస్ పెద్దగా తెలియదు గాని డైరెక్ట్ గా పాయింట్కి వస్తా ఉండాం. మా నాయన మా అమ్మ కలిసి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాం. నీకోకేనా?
ఏదైనా ముందు మాకు కథ నచ్చితేనే ఆ తర్వాత మీకు డేట్స్ ఇవ్వాలో లేదో డిసైడ్ చేస్తాం. కథ లేదు, కాకరకాయ లేదు. మేము ఒక రియాలిటీ షోనే సినిమాగా తీద్దాం అనుకుంటున్నాం. అందులో నువ్వే హీరో. రియాలిటీ షోని సినిమా తీస్తున్నారా? మీ క్రియేటివిటీ నాకు బాగా నచ్చింది. క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా? అబ్బో, ఖచ్చితంగా ఉంటాయి. నీలోనే నవరసాల్ని వాడుకుంటాం కదా. ఏం నాయనా? రియాలిటీ షో ఏంటి రియాలిటీ షోనా? ముందు రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. బాగా రిచ్, బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, బీభత్సమైన హ్యూమానిటీ, కొంచెం కన్నింగ్, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు, భయంకరమైన బలుపు. ఒక క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్సా? ఏమయ్యా, మన అమ్మి ఈ తలతిక్కోడికి దూకుడు సినిమా చూపిస్తా ఉండేదయ్యా. నాకు ఈడి క్యారెక్టర్లో మంచి కమెడియన్ కనపడతాడే. నాయనా ఆ ఫోటోలేటి? ఇదిగో లింగబాబు, ఈ సినిమాలో నీకు హీరోయిన్ గా మీనాక్షి అనే క్యారెక్టర్ చేస్తా ఉండాది. ఇదిగో దాని ఫోటో. ఇది మోసం. అసలు మిమ్మల్ని చంపడానికి వచ్చింది చక్రధర్. చూస్తారేంటి? చంపేయండి దీన్ని.